భూపాలపల్లి నియోజకవర్గం షాయంపేట మండలం మందారిపేట జాతీయ రహదారిపై బైఠాయించి రైతులకు యూరియా కొరత లేకుండా చేయాలని, అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అనతి కాలంలోనే నిర్మించి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ గారిపై వేసిన సిబిఐ విచారణను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు. ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఏ రైతులు పలకరించినా, మహిళా రైతులు పలకరించినా, ఇప్పుడు ఈ రైతులు పలకరించినా, ఆ రైతులు పలకరించినా అందరి యొక్క బాధ ఏంటంటే ఎరువులు దొరుకుతలేవు, యూరియా దొరుకుతలేదు. ఇప్పటికి నాట్లేసినాం, పత్తి చేనులు అన్నీ కూడా నాటి దాదాపు 15 రోజులు వచ్చింది. ఎరువు లేకపోతే వాటి గ్రోత్ లేదని చెప్పి బాధపడుతుంది. ఇక్కడికి వచ్చి దుకాణాల దగ్గర అగ్రికల్చర్ మరి సొసైటీల దగ్గరికి వస్తే వాళ్ళు కూడా మేమేం చేయాలో మాకు వచ్చిన బస్తాలు ఇస్తున్నామని చెప్పి చెప్తాం. తక్షణమే ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే ఈ యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈరోజు సమస్యను చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న శాసనసభ పెద్ద ఆర్భాటంగా పెట్టిండు ముఖ్యమంత్రి. శాసనసభలో ఏం చర్చించాలి? రైతు సమస్యలు ఏంది? ఈరోజు రైతులు ఎక్కడ ఏ ఊరికి పోయినా వందల సంఖ్యలో ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు రైతులు. మరి ప్రభుత్వమే ప్రేక్షక పాత్ర వేస్తుంది. స్పెషల్గా సమావేశం పెట్టినట్టు రాత్రి 1 గంట దాకా సభ నెట్టు. అంటే నీకు రాజకీయానికి చేసేటువంటి ఇంట్రెస్ట్ రైతుల మీద లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గోదావరి జలాలు నిరుపయోగంగా పోతున్నాయని చెప్పి కేసీఆర్ గారు అనతి కాలంలో ప్రాజెక్టు కట్టి రైతులకు నీళ్ళు ఇస్తే ఏదో చిన్న సాంకేతిక కారణం చేత ఒక పిల్లర్ డ్యామేజ్ అయితే దాన్ని సాకుగా పెట్టి మరి ఘోష్ కమిషన్ వేసాడు. ఆ ఘోష్ కమిషన్ ఏకపక్షంగా ఆయన మరి నివేదిక ఇచ్చాడు. మరి అదే సందర్భంలో ఈరోజు సిబిఐ కూడా ఇవ్వాలని చెప్పి చివరికి చెప్పింది. అంటే కక్ష సాధింపు చర్యలకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. ఎలక్ట్రిసిటీ 24 గంటలు రైతులకు కరెంట్ ఇస్తే దాని మీద ఒక కమిషన్ వేసి, ఈరోజు రైతులకు నీళ్ళు ఇస్తే కమిషన్లు ఇస్తూ ఉన్నారు. కమిషన్లు వేసి అందులో ఏం తెలియకపోతే ఈరోజు సిబిఐకి ఇస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలను ఈ రకంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏం బాగుండాలి? రైతులు బాగుండాలి, పేద ప్రజలు బాగుండాలి, రైతులకు అన్ని మేలు జరగాలని కేసీఆర్ గారు చేస్తే సిబిఐకి చర్చ చేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు పక్క పెడకండి మహిళా రైతులు ఎంత బాధపడుతున్నారు. ఈ రైతులు అడుగు చెప్తాడు ఎంత బాధపడుతున్నాడు. నిన్నటికి వెళ్ళి పాస్ పుస్తకాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈడివో ఆడివో ఆడివో తీడివో మళ్ళీ ఇలా దొడ్డు ఉన్నది రాజ్యం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏం పెత్తనామండి ఇలా అసలే రైతులు ఇబ్బందులు ఉన్నారంటే ఒక్కొక్కరికి 20 బస్తాలు వేసి పంపుతారట. ఇది దుర్మార్గం. ఆటోలో లేచి వాళ్ళకి పోలీసు వాళ్ళు వాళ్ళకి పారాకాశ్ తీసుకుపోతారు. ఇదేం పద్ధతి? అందరికీ ఒకటే పద్ధతులు ఉండాలి. రేషన్ సిస్టమ్ పెట్టినప్పుడు అందరికీ ఒక పద్ధతులు అందాలి. ఓ సిస్టమ్ లేదు. ఈరోజు పత్తి బాకి ఇస్తున్నావు, ఆ సిస్టంలో అక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత ఇస్తున్నావు, ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఆ సిస్టమ్ ఏం లేదు. ఎవరికైతే బలం ఉంటుందో వానికి అందుతున్నారు, లేనివానికి బలహీనునికి అసలే అందుతలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మరి దీని మీద సమగ్రంగా ఆలోచన చేసి రైతుల యొక్క మనోధైర్యం దెబ్బతినకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇదే రకంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా కాళేశ్వరం మీద మరి సిబిఐ ఎంక్వైరీని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కేసీఆర్ గారు ఒక చిత్తశుద్ధితో కట్టాల్సిన ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇచ్చిన సందర్భంలో ఈరోజు కేవలం కేసీఆర్ గారి ఇమేజ్ని దెబ్బకొట్టడానికి చేస్తున్న దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రతి చర్యను కూడా వ్యతిరేకిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. అగ్రి పేరు సన్నపుండారెడ్డి. నేను ఇప్పటికి నాకు 10 ఎకరాల భూమి ఉన్నది. ఇప్పటి వరకు ఒక యూరియా పత్త కూడా అందలేదు. రోజు రోడ్ల మీద తిరుగుతానా, పని పాటు ఇచ్చి పెట్టుకొని ఎవరైనా కానీ ఇప్పుడు ఇస్తామంటారు, అప్పుడు ఇస్తామంటారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. నేను అనకపోతేనే బత్తాలు అనకపోతూనే ఉన్నాయి. నాకైతే ఇంతవరకు ఒక బత్త అందుతలేదు. సొసైటీ కాడికి పోతే ఇటు పోమంటారు, ఇటు పోతే అటు సొసైటీ కాడికి పోమంటారు. ఎక్కడికి పోయినా అని ఏడో ఒక బత్త అందలేదు. ఇప్పటికి నెల 15 రోజులు అవుతాయి. ఒక్క బత్త కూడా అందలేదు. ఒక్క బత్త కూడా నేను తీసుకోలేదు. నాకు ఇప్పుడు బత్తాలు నిన్నటి నుంచి రోడ్డు మీద కావాలి కాసుకుంటుంటారా, ఒక్క బత్త కూడా నాకు ఇస్తలేదు. నా పేరు సురేందర్ రెడ్డి. నాది షాంపేట. నేను ఇప్పటికి 15 రోజుల
కాంచాలు తిరుగుతాను, ఒక్క బత్త కూడా నాకు ఇంతవరకు అంతలేదు.